హలో అండి అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. చాలా హ్యాపీగా కూడా ఉన్నాము. ఎందుకంటారా? మీరు థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు కదా! మా వారు అన్ని పండగలకి రారు పండగలు చేసుకుంటాము మా వారొచ్చినప్పుడే అని చెప్పి. నిజంగానే మా వారొచ్చినప్పుడే మాకు అన్ని పండగలు. ఎందుకంటే ఆయన ఏ పండగలకి రారు. వచ్చినప్పుడే అన్ని పండుగలు సెలబ్రేట్ చేసుకోవాలి. అలా సెలబ్రేట్ చేసుకుందామనే ఊరెళ్ళాము. ఊరెళ్ళిన తర్వాత మా వాళ్ళు ఏకంగా దివాళీతోనే స్టార్ట్ చేసేసారు. క్రాకర్స్ కాల్చుకోవడము, బాంబులు కాల్చుకోవడము, ఇలా వాళ్ళు అన్నీ అంటే ఆ సంతోషంలో అన్ని బాంబులు కాల్చుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేశారు. వెళ్ళిన గంట సేపు దాకా అదే కార్యక్రమం అయిపోయింది. ఇక లేచిన నెక్స్ట్ డేనే మా వాళ్ళు పొలానికి వెళ్ళిపోతారు. అంటే మార్నింగ్ టు ఈవినింగ్ దాకా అక్కడే టైం స్పెండ్ చేద్దాము అన్నట్టు వెళ్ళిపోతాము. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి అక్కడే వండుకొని తింటామన్నమాట. అందుకే అత్తయ్య గారు ఇక్కడ వంట చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా మా పశువుల్ని కట్టే షెడ్ అనమాట. అంటే మామయ్య గారు ఇంట్లో కంటే ఎక్కువ ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి అంత నీట్గా పెట్టుకుంటారు. సైడ్ వంట చేస్తుంటే ఇంకోవైపు మా వారు చూడండి ఏం చేస్తున్నారు అంటే కళ్ళు పోస్తున్నారు. కళ్ళు ఆడవాళ్ళు తాగడం ఏంటని అనుకోకండి, హెల్త్కి చాలా మంచిది. పెళ్ళికి ముందు నేను కూడా తాగేదాన్ని కాదు, బట్ ఇప్పుడు బాగా ఇష్టం. ఎప్పుడు వచ్చినా కళ్ళు ఉండాల్సిందే మాకు. అట్లా అని చెప్పి ఎవరు పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ కొనుక్కోము. మాకు బాగా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తారు మామయ్య గారు. మాకు కూడా ఒకప్పుడు చెట్లు ఉండేవనుకోండి. ఇలా వంట అయిపోయిన తర్వాత పొలాల మధ్యలో అలా కూర్చొని అంటే ఒక చెట్టు కింద చెట్టు నీడలో చాపేసుకొని ఆ చికెన్ కర్రీ, జొన్న రొట్టెలు మా వారు అందరి ఫ్యామిలీతో కలిసి తింటా ఉంటే ఆహా, ఆ సంతోషమే వేరు అసలు. ఇలా ఒకరోజు మొత్తం పొలాల మధ్యలో మా వారితో ఫ్యామిలీతో గడుపుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజం చెప్తున్నాను, మా వారు ఉంటే నాకు అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అవి అసలు ప్రాబ్లమే కాదు అన్నట్టు అనిపిస్తుంది. ఆయన ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటానో, ఇంకా లేనప్పుడు బాధపడుకుంటా అదొక రకమైన బాధ. ఎంత దేశం కోసం డ్యూటీ చేస్తున్నా సరే మనతో లేరే అనే బాధ. ఎలాంటి పండుగలు దసరా, దివాళీ ఇలాంటి పెద్ద పెద్ద పండుగలు వచ్చినప్పుడు ఊరెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే అందరు కలిసి హ్యాపీగా ఉంటారు. అంటే వాళ్ళని చూసి జలస్ ఫీల్ అవ్వడం అని కాదు, కానీ మనకి అనిపిస్తుంది కదా, ఆయన ఉంటే మనము అలా ఉండేవాళ్ళమేమో. పిల్లలు వాళ్ళ ఫాదర్తో ఆడుకుంటున్నప్పుడు మా పిల్లలు వచ్చి మమ్మీ డాడీ ఎప్పుడు వస్తారు అని అడిగినప్పుడు, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అందరూ వాళ్ళ ఫాదర్తో వెళ్తున్నారు. మా డాడీ ఎప్పుడు వస్తాడు, ఈరోజు వస్తాడా, రేపు వస్తాడా అని పిల్లలు అడిగినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందంటే చెప్పుకోలేము, ఎవరికి చెప్పుకోలేము. ఆర్మీయే కదా, ఏం కాదు అంటే తెలిసే పెళ్లి చేసుకున్నారు కదా, బాధ అంటే ఉంటుంది కదా, తప్పదు కదా అని అంటుంటారు. కానీ తప్పదు కదా, మనం ఇక్కడ సాక్రిఫైస్ చేస్తేనే వాళ్ళు అక్కడ సంతోషంగా డ్యూటీ చేసుకోగలరు. మనం ఇక్కడ ప్రశాంతంగా ఉంటేనే వాళ్ళు పీస్ఫుల్గా డ్యూటీ చేసుకోగలరు. వాళ్ళు మంచిగా డ్యూటీ చేస్తేనే మన దేశం కూడా బాగుంటుంది. అఫ్కోర్స్ ఇదంతా మీకు అంటే ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇదంతా కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళే మధ్యలో మా వాళ్ళు ఒడ్లు కూడా ఆరేశారు కాబట్టి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసుకొని పిల్లలతో ఇంటికి వెళ్ళిపోయాము. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.